హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖలో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 7,911 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగిందండి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మనకు వేరియస్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ ఇంజనీర్, అలాగే డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, మెటరాలజికల్ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బీటెక్లో సివిలు, మెకానికలు, కెమికలు, కంప్యూటర్ సైన్సు, అలాగే మెటరాలజికల్ ఏదైతే ఇక్కడ బీటెక్ ఈసీఈ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో త్రిబుల్ఈకి సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి 30th నుండి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఆ రోజు నుండి అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 29th ఆగస్ట్ లోపల మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన బేసిక్ పేలు చూసుకుంటే ఇక్కడ కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటరాలజికల్ సూపర్వైజరు దీనికి సంబంధించి 44,900 అనేది బేసిక్ పే అండి. జూనియర్ ఇంజనీర్కి 35,400 బేసిక్ పే, అలవెన్స్లు అన్నీ కలుపుకొని ఇంకా చాలా మనకు శాలరీ రావడం జరుగుతుంది. ఈ కెమికల్ సూపర్వైజరు ఇవన్నీ కూడా ఆర్ఆర్బి గోరఖ్పూర్ మనకు పరిధిలో ఉన్నాయి. సో ఏజ్ 18 to 36. మనము ఇక్కడ 18 to 36 అనేది ఏజ్. టోటల్గా మనకు జూనియర్ ఇంజనీరు, డిపార్ట్ మెటీరియల్ ఇవన్నీ కూడా 7,934 ఉద్యోగాలు ఉన్నాయి. సో టోటల్గా ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా చెప్తాను మీకు. సో రైల్వే జోన్స్ ఏవి అనేది కూడా చెప్తాను. ఆర్ఆర్బీ వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ మనకు టోటల్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తారు. మనకు టోటల్గా 7,900 పైగా ఇక్కడ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకు మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెను ఫిమేల్ అభ్యర్థులు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు, మైనారిటీస్కు, ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్, మిగిలిన అభ్యర్థులు 500 రూపీస్ అనేది ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకు 2 stages ఎగ్జామ్ జరుగుతాయి. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. 30th నుండి అప్లై చేసుకోవచ్చు. మనకు వ్యాకన్సీస్ అన్నీ కూడా అఫీషియల్గా మెన్షన్ చేస్తారు 30th. మనకు ఇక్కడ ఏదైతే రైల్వే జోన్స్ కింద జాబ్స్ ఉన్నాయంటే కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. సో ఈ రైల్వే జోన్స్ కింద మనకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో అలాగే అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహతి, జమ్మూ అండ్ శ్రీనగర్కి సంబంధించిన రైల్వే జోన్స్లో మనకు ఈ జాబ్స్ అయితే ఉన్నాయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ 30th రిలీజ్ అవుతుంది. అప్లై డేట్ కూడా అదే రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ రెడీగా ఉండండి. చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజులకైతే రిలీజ్ చేస్తున్నారు. సో ఆర్ఆర్బీ నుండి 7,900 పైగా ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారండి. మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.